యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పాడేదను. ఆకాశమంత నా స్తోత్రం, భూమి అంత నా కీర్తనం. నీవే నా ఆనందము, నీవే నా సర్వము. What I want to tell you is, see, slowly we are becoming godless people in this speed world. కాబట్టి ఈ యొక్క అధునాతన ప్రపంచంలో చిన్న చిన్నగా మనందరం దేవుని లేకుండా జీవిస్తున్నటువంటి జీవితాల్లోకి మనం వెళ్తూ ఉన్నామండి. Now the nuclear families are in full swing now. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అందరూ విడివిడిగా జీవించాలి, ఎవరికి వారుగా జీవించాలి అనేటువంటిది బాగా మనం చూస్తూ ఉన్నాం. And the government saying adultery is not a sin. కాబట్టి ఇప్పుడు చిన్నగా గవర్నమెంట్లు కానీ సుప్రీం కోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఈ వ్యభిచారం అనేటువంటిది ఏమీ అంత పెద్ద పాపం కాదు అని చెప్పి తీర్పులు కూడా ఇస్తున్నారు. So they have changed it from adultery to a friendship. కాబట్టి ఆ వ్యభిచారాన్ని స్లోగా చిన్నగా అదొక స్నేహములాగా మారిపోతున్నట్లుగా స్నేహములాగానండి అని చెప్తున్నారు. In spite of a marriage, పెళ్లి అయిపోయినా సరే you can have n number of friends. If you are a man, you can have a women number of. If you are a women, you can have a number of men as a friends. But legally married only one person. కాబట్టి పురుషుడుగాను ఒక వ్యక్తిని ఒక భార్యని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎంతో మంది మరి ఫ్రెండ్స్ ఉండవచ్చు. లేకపోతే స్త్రీగాను ఒక భర్తని పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎంతమంది అయినా సరే నీకు పురుషుల స్నేహితులు నీకు ఉండవచ్చు. నీకు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు అనేటువంటి చట్టాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. సహజీవనం. It's a filthy and ridiculous. What is happening now? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతుందండి? Why Paul is listing all these wicked sins? Why he is listing in the Bible? పౌలు గారు ఇక్కడ ఉన్నటువంటి దుష్టత్వం అవన్నీ కూడా పౌలు గారు ఇక్కడ ఒకటి తర్వాత ఒకటి జాబితాగా ఆయన ఎందుకు రాశారో తెలుసా? Evil doers. ఇవన్నీ కూడా చెడు లేకపోతే సైతాను సంబంధించినటువంటి కార్యాలను చేస్తున్నట్లుగా ఇక్కడ breakers of the promises. దేవుని యొక్క వాగ్దానాలని విరగగొట్టేటువంటి వారిగా ఉంటున్నారని మనం చూస్తున్నాం. Inventors of so many evil things. లేకపోతే సైతాను సంబంధించినటువంటి ఎన్నో విషయాలను వారు ఆహ్వానించేటువంటి వారిగా ఉన్నారని మనం చూస్తున్నాం. Crimes and murders. లేకపోతే ఎన్నో మర్డర్స్ కానివ్వండి, లేకపోతే ఎన్నో దొంగతనాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని మనం గమనిస్తున్నాం. No humanity. అసలు మానవత్వం అనేటువంటిది కూడా లేనట్లుగా మనం గమనిస్తున్నాం. No family relations. లేకపోతే కుటుంబం ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి బంధాలు భావ్యాలు లేనట్లుగా. Can you say hallelujah? Because many times we always think that it is not for me. చాలా సార్లు ఏమనుకుంటామంటే ఈ చెప్పే మాటలు పాస్టర్ గారు చెప్పే ఇలాంటి ఈ వాక్యం నాకు సంబంధించింది కాదుగా అని మనం అనుకుంటాం. But my dear friends, you are already in that way of losing God and living in this society. కానీ ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రెసెంట్ మనం ఉన్నటువంటి దినాల్లో అటువంటి పరిస్థితుల్లోనే ఆ యొక్క సంబంధించినటువంటి అంశాల్లో మనం జీవిస్తున్నాం, తెలియకుండానే బ్రతికేస్తూ ఉన్నామండి. We are on the brink of moral values losing society. నైతిక విలువలను కోల్పోతున్నటువంటి అంచులో మనం వేలాడుతూ ఉన్నాం అన్నమాట. Do you understand what I am saying? నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? Heartless people are living. అసలు ఏ మాత్రం కూడా హృదయం లేనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. Merciless people are around us. ఏ మాత్రం దయా కనికరము లేనటువంటి వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. One lady is telling, my husband is not having a heart at all. ఒక స్త్రీ నాతో చెప్తుంది, ఏమనంటే నా భర్త అసలు ఏ మాత్రం కూడా హృదయం లేదండి, ఏం ఆలోచించడం లేదండి అని చెప్తుంది. He is not a man, he is a brute. ఆయన ఒక మనిషి కాదండి, ఒక మృగం లాగా ఉంటున్నాడండి అని చెప్పింది నాతో. No love for me. అసలు ఏ మాత్రం నన్ను ప్రేమించడండి అని చెప్తుంది. Has no love for my children. అసలు నేను సరే నా పిల్లల్ని కూడా ఆయన పట్టించుకోడు, ప్రేమించడు. One man is telling that my wife is totally stranger to me. ఒక పురుషుడు చెప్తున్నాడు, అసలు నా భార్య ఎలా నాతో ఉంటదంటే నేనేదో పరాయి వ్యక్తిలాగా నాతోటి ఉంటుందండి, అసలు ఏ మాత్రం ప్రేమ లేదు అని చెప్తుంది. Why do you get married? అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారండి? Do you want that your husband should become a adulterous man? నువ్వు నీ భర్త ఒక వ్యభిచారి కావాలని పెళ్లి చేసుకున్నావా? If you don't accept, he will seek some other partner. నువ్వు గానీ ఒప్పుకోకపోతే చివరికి లోకంలో వెళ్ళి ఎవరినో వెతుక్కుంటాడు కదా. Oh my dear friends, నా ప్రియమైనటువంటి స్నేహితులారా,
families have no values nowadays. Only money has a role in these families. కుటుంబాల్లో ఈ రోజున కేవలము డబ్బు ద్వారా ప్రభావితం అవుతున్నారు. డబ్బు మాత్రమే ఉంది, కానీ ఏ మాత్రం బంధాలు సంబంధాలు ఎప్పుడో తెగిపోయి. యేసుతో అనుదినము నా పయనము సాగును, నీ కృప నాకు చాలును, నీ ప్రేమను పడేదను, ఆకాశమంతా